గ్లాడ్ టు మీట్ యు. గాడ్ బ్లెస్ యు. ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. నీ గెటప్ చాలా కామెడీగా ఉంది. మేము పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు ఇలాగే తయారై వెళ్లేవాళ్ళం. పొడ్డాను 60 సూపర్. థ్యాంక్స్. అంకుల్ అడిగిన చెప్పండి. అంకుల్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగిన చెప్పండి. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. మిస్టర్ ప్రసాద్, రేపు పొద్దున్నే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందంటీ, పొద్దున్నే 2 eggs, మధ్యాహ్నం 2 pegs, రాత్రికి 2 legs. చికెన్ ఇది తిని పడుకోవడమే. హైట్ తగ్గాలని డైటింగ్ చేస్తున్నా. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. నీలా నవ్వించేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు తెలుసా? తెలుసు తెలుసు. ప్రసాద్, నువ్వేమనుకోనంటే రేపు మా అమ్మాయిని కాసేపు అలా అలా బయట తిప్పొచ్చుగా. అంటే ఏంటమ్మా తెలియని వాళ్ళ దగ్గర? నీకేం రారా, తెలియదు. అమ్మాయిని బయట కాసేపు అలా అలా తిరిగి వస్తే నీకు కూడా రిలాక్స్ గా ఉంటుందమ్మా. ఇంతకీ నువ్వేమంటావు మిస్టర్ ప్రసాద్? అంటే అది మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ని ఎంత నవ్విస్తాడా ఏంటి? ఏడ్చాడు. రేపు ఒక్క రోజుకి నీ ఫ్రెండ్ ని మర్చిపోయి హరిప్రియాని బయటికి తీసుకెళ్ళు. ఓకే? దేవుడా, నాకేంటి అగ్ని పరీక్ష. ఓకే ఆంటీ, బాయ్. మార్నింగ్ 10 o'clock మర్చిపోకు. ఓకే ఆంటీ. హరిప్రియతో వస్తా అనుకుంటూ ఊక్కుంటూ వచ్చావేంట్రా? పెద్ద సుడిగాడివిరా. హరిప్రియ నిన్ను కలవడానికి మన హోటల్లో ఉన్న బారికి రేపు పొద్దున్నే 8 గంటలకు వస్తుందిరా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆ మాట రేపు హరిప్రియకి చెప్పు. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోరా. అయ్యో, షాజహాన్ కాలం నాటి అరుదైన కళాఖండం ఎంతో మంది చేతులు మారి ఈ రోజు ఇలా పగిలిపోయింది. థ్యాంక్స్. వాళ్ళు వీళ్ళు వాడిసిన పాదట్రా, కొత్తదేమో కొనిపెట్టాలని టెన్షన్ పడ్డాను. ఈ అమ్మాయి ఏంటి? ఎనీ ప్రాబ్లం? దీన్ని వేలం వేసి వచ్చిన డబ్బులు అనాథ పిల్లలకి డొనేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా టైం బ్యాడ్. ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. దీన్ని నమ్మితే ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? మనీ నాకు పెద్ద ప్రాబ్లం కాదు ప్రసాద్. అలా అని కాదు. బంగారం మొత్తం తెస్తున్నాడు. ఇవి 10 లక్షల పైనే ఉంటాయి, తీసుకోండి. అనాథ పిల్లలకు సాయం చేయడం అంటే నాకు ఇష్టమే, ఎందుకంటే నేను అనాథనే. థ్యాంక్ యూ. రేపు 10 గంటలకి రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. అదేంట్రా బంగారం మొత్తం ఇచ్చేసావు? రేపు పొద్దున్న నిన్ను కలవడానికి హరిప్రియ బోసిగా వస్తే బాగుంటుందిరా. అదే ఈ నగలన్నీ వేసుకొచ్చిందనుకో, లక్ష్మీదేవిలా ఉంటుంది. ఒకసారి ఊహించుకో. ఖాళీగా నువ్వే ఊహించుకో. ఊహించుకోవడం ఎందుకురా, అమ్మాయిని ఎలా కలవబోతున్నాగా. అనుకోకుండా ప్రోగ్రాం మొత్తం అప్సెట్ అయింది. అనుకోకుండా కాదు, కావాలని చేశారు. వాళ్ల టీవీని మనం పగలగొట్టావని 400 సంవత్సరాల మాస్టర్ పీస్ ని పగలగొట్టి మనకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు మామూలు కాదు. తాచుపాముని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామో అంత జాగ్రత్తగా వాళ్ళని పట్టుకోవాలి. పాములో పట్టామని పిలుచుకోమంటారా బాస్? గుడ్ ఐడియా. ఇది కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా. జల్ రాస్తే గాని స్టైల్ రాదు. జల్ అప్పుడైపోయిందేంట్రా? అది జల్లా, జామ్ అనుకుని పొద్దున్నే బ్రెడ్ లో తినేసాను రా. చిచి, నువ్వు నాకంటే ఎదవరా. నువ్వు మారవరా, మారవ్. తలకి తేన్ రాసుకుంటున్నావేంట్రా? గ్రాచారం పీచే మారేతో కుదా క్యాకరేగా. జల్లేనప్పుడు తేన్తో అడ్జస్ట్ అయిపోలరా. ఐ లవ్ హరిప్రియా. చిచి, ఐ లవ్ యూ హరిప్రియా. ఎస్, ఇలా చెప్తే హరిప్రియ వెంటనే లవ్ లో పడిపోద్ది కదూ. ఎరా పడచ్చు గాని మీ ఇద్దరి ఈడు జోడు అంత కరెక్ట్ కాదేమోరా. హరిప్రియని నిన్ను పక్క పక్కన పెట్టి చూస్తే గజ్జి కుక్కకి గోరింకకి ఉన్నంత తేడా ఉందిరా. హరిప్రియని గజ్జి కుక్క అంటావురా? నిన్ను చంపేస్తా. హరిప్రియ గురించి నీకేం తెలుసురా? ఆమె నా ప్రాణం. రక్తం ఆ బ్లడ్ లో చూడరా, హరిప్రియ మీద నా ప్రేమ కనిపిస్తుంది. ఇది నా బ్లడ్. ఎవరిదైనా సరే హరిప్రియ మాత్రం నాదే. హరిప్రియ కోసం 99 సార్లు పేక కోసుకుంటా, అవసరమైతే 99 మంది పేక కోస్తా. హరిప్రియ నా కోసం పుట్టింది, నేను హరిప్రియ కోసం పుట్టా. మా ఇద్దరి మధ్య ప్రేమ తప్ప
ఎవరు అడ్డం వచ్చినా అడ్డంగా నరికేస్తా. రేయ్ టాప్ యాంగిల్ వేసుకో, హరిప్రియ నాది. లో యాంగిల్ వేసుకో, హరిప్రియ నాది. టచ్ యాంగిల్ వేసుకో, హరిప్రియ నాదే. ప్రేమలో నీకు పిచ్చాంగిల్ రా. కంట్రోల్ కంట్రోల్. ఓకే ఓకే, పాయింట్ కి వచ్చేద్దాం. నేను వెళ్ళి బార్ లో వెయిట్ చేస్తా, హరిప్రియ వచ్చేస్తుంది కదా. కరెక్ట్ గా 8 గంటలకల్లా మన హోటల్ బార్ లో ఉంటానని హరిప్రియ ప్రామిస్ చేసింది. నువ్వేంట్రా పెద్దాపురం పాప కాపురానికి వెళ్తున్నట్టు తయారయ్యో? హరిప్రియ లాంటి అందమైన అమ్మాయిని సెట్ చేయాలంటే అందరికి నీ అంత హైట్ పర్సనాలిటీ ఉండవు కదా బాబాయ్. ఏదో నా రేంజ్ కి తగ్గ అమ్మాయిని సెట్ చేద్దామని అలా వేటకెళ్తున్నా. నువ్వే పిల్లల్ని ఎత్తుకెళ్లే బూచోల్లో ఉన్నావు, మళ్ళీ నీకు రేంజ్. సర్లే, నా ఫ్రెండ్ కాబట్టి నీకు హెల్ప్ చేస్తా. నా ఫోటో ఒకటి ఇస్తా, మాస్క్ చేసుకో, ఫేస్ కి తగిలించుకో, ఏదో కమెంట్ పడేసుకో. ఓకే ఓకే, సాయంత్రం వచ్చి నీ ఫోటో ఒకటి ఓకే తీసుకుంటా. ఫైన్. హాయ్, వాట్స్ హ్యాపెనింగ్? ఓ హాయ్, ఎలా ఉంది మన డ్రెస్? మీరే అనుకున్నాను, మీ డ్రెస్ కూడా ఫన్నీగా ఉంది. సేమ్ టు యూ. ఏమైనా ఆర్డర్ చేశారా? మీకోసం వెయిట్ చేస్తున్నా. అదే మీకంటే నేను ముందొచ్చుంటే ఈ పాటికి 2 ఇడ్లీ బకెట్ సాంబార్, 2 వడ బకెట్ సాంబార్, జుర్రమని జుర్రి వెయిట్ చేసి ఉండేవాడిని. కానీ నేను మీ అంత సంతోషంగా ఉండలేను. ఇలా మనస్ఫూర్తిగా నవ్వే చాలా రోజులైంది తెలుసా. ఎన్నో ఫ్యామిలీ టెన్షన్స్, అవన్నీ మీకు చెప్పాలనుంది. కానీ మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్స్. ఇప్పుడు ఆ సుత్తంతా చెప్పి ఎక్కడ బోర్ కొట్టిస్తారని తెగ భయపడి చస్తున్నా. వాట్? సరే బయటికి వెళ్దామా? నో, ఏదైనా హోటల్కి వచ్చి టిఫిన్ చేయకుండా వెళ్ళడం మా వంశ చరిత్రలోనే లేదు. బెరర్ 2 ఇడ్లీ బకెట్ సాంబార్, 2 వడ బకెట్ సాంబార్. మీకు అవే చెప్పనా? జస్ట్ 1 కాఫీ. 1 కాఫీ. సన్ ఆఫ్ లాలు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు లేరేంటి? అప్పుడేనా? ఇంకా 2 గంటల టైం ఉంది. మీరే త్వరగా వచ్చారు. ఓ, అర్జెంటుగా ఒకరిని కలవాలి. కూర్చోచ్చా? టిప్పిస్తే ఓ, ఆహా, పొద్దున్న టిఫిన్ కి పోని. ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు గ్యారంటీగా లవ్ లో పడి ఉండాలి. ఇప్పుడేంటి, చిన్నప్పుడే లవ్ లో పడ్డాను. అంటే హరిప్రియ పీపీ గాని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఎలాగన్నా వాడిని సైడ్ ట్రాక్ చేసి నేను మెయిన్ ట్రాక్ లోకి రావాలి. హరిప్రియ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. నాకు తెలుసు, నీకు తెలియదు. అదే నా స్కెచ్. టైము 8 కదా అయింది. 3 గంటల క్రితం 8 అయింది సార్. ఇప్పుడు టైం 11. నా టైం కూడా అంతే అయింది. ఈరోజు టైం ఏంటో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రేమలో ఈ డేటింగ్లు వెయిటింగ్లు అన్ని కామన్ సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నీతో మాట్లాడొచ్చా? ఈ రోజంతా బ్యాడ్ డే. మీకు కూడా అలాగే ఉంది కదూ? విషయం ఏంటంటే నేను సిద్ధు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు వీలైతే 4 మాట్లాడినాడు, ఇప్పుడు అసలు మాట్లాడద్దు అంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అప్పుడు అందులో ప్రేమ కనిపించేది, కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు. మా ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ సిద్ధు వాళ్ళ ఇంట్లో గుంపులుగా జనం ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అయ్యాను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు. అక్కడుంటే లైఫ్ లో నటించాల్సి వస్తుందేమో అని భయంతో వచ్చేసాను. గెస్ట్ లాగా వెళ్ళాను, గెస్ట్ లాగే వచ్చేసాను. నువ్వు కొట్టగలవు. కమాన్, బాల్ మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నాకు కనపడదుగా. కనపడదా? అయినా నిరుత్సాహపడద్దు. బాల్ నుంచి వచ్చే సౌండ్స్ ని జాగ్రత్తగా విను. కమాన్, బాల్ కి చుక్కలు కనిపించాలి, చుక్కలు కనిపించాలి. అబ్బా, నాకు కనిపించారా చుక్కలు?
అబ్బా కనపడదు కనపడదు అంటే గురి చూసి మరీ కొట్టాడు ఈడెంకమ్మ. అబ్బా సిద్ధునే చేశాడు.